నమస్తే అందరికీ. మన ఆరోగ్యం మన చేతుల్లోనే కంటిన్యూషన్ ఆహార నియమాలు. యాస నర్సిరెడ్డి గారి మాటల్లో. 1. ప్రకృతి ద్వారా మనకు సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి వస్తుంది కదా. ఉదయం 6-8 మధ్యలో ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. ఒక 20 నిమిషాలు 75% ఎండ తగిలేటట్లుగా వాడికి ధ్యానం చేసుకుంటూ కానీ, కపాలభాతి చేసుకుంటూ కానీ, అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే మంచిది. అప్పుడు విటమిన్ డి మనకు లభిస్తుంది. విటమిన్ డి వస్తేనే కదా కాల్షియం కూడా మనకు వంట పట్టేది. అది ఆహారంలో సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండుకొర్రలు, మక్కలు, పుట్టగొడుగులలో విటమిన్ డి బాగా దొరుకుతుంది కాబట్టి ఇవి తీసుకోవాలి. తర్వాత దేశవాళీ ఆవు నెయ్యిలో విటమిన్ డి మరియు విటమిన్స్ ఏ దొరుకుతుంది. విటమిన్ ఏ వలన కంటి చూపు పెరుగుతుంది. విటమిన్ డి వలన మనకు కాల్షియం కూడా తీసుకునే శక్తి వస్తుంది కాబట్టి వాడండి. రిఫైన్డ్ ఆయిల్ వంటివి వాడకుండా, రిఫైన్డ్ ఆయిల్ అస్సలే వాడకూడదు. రిఫైన్డ్ ఆయిల్ వంటివి వాడకుండా మరి ఏం చేయాలి? 1 చెంచా ఆవు నెయ్యితో వంట చేసుకోవడం వలన విటమిన్ డి మరియు విటమిన్ ఏ దొరుకుతుంది. రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. సో రిఫైన్డ్ ఆయిల్ కంప్లీట్ బ్యాన్ చేసేసి నెయ్యితో చేసుకోండి. ఆవు నెయ్యి వాడటం వలన ఆహార పదార్థాలలో ఎటువంటి విషపు అవశేషాలున్నా వాటిని విరగొట్టి వేస్తుంది. తిన్న దాంట్లో కూడా ఏమన్నా విషపూరితమైనట్టుంటే కూడా దాన్ని ఎదుర్కొంటుంది అన్నమాట. కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు మునగాకు, మునక్కాయలు, నువ్వులు, చింతగింజల పొడి, లేకపోతే కొబ్బరి, బెల్లము, తమలపాకులు, సున్నము తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇట్లా కాల్షియం బాగా ఉంటుంది. ఈ కాల్షియం గ్రహించడానికి మళ్ళీ మనకు విటమిన్ డి కావాలి. విటమిన్ డి కావాలి కాబట్టి పైన ఉన్నట్టు సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండుకొర్రలు, మక్కలు ఇలాంటి తినాల్సిందే. లేకపోతే దేశవాళీ ఆవు నెయ్యి వాడాలి అలా అన్నమాట. తర్వాత పులుపును చాలా వరకు తగ్గించాలి. నిమ్మరసం కంప్లీట్గా తగ్గించలేము, కొంతవరకు తగ్గించాలి. నారింజ కూడా అంతే. బత్తాయిలు చాలా మంచివి కానీ కొంచెం తగ్గించాలి. చింతపండు పూర్తిగా తగ్గించాలి అసలు. ఎందుకంటే ఆమ్లతత్వం ఉన్న ఆహారం తినడం వలన ఎముక మధ్యలో ఉన్న కార్టిలేజ్ పొర కరుగుతుంది, సమస్య ఇంకా పెరుగుతుంది. ఇదన్నమాట. నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.